ఈ మధ్య 12,000కి పైగా కుటుంబాలు సాఫ్ట్వేర్ జాబ్ను పోగొట్టుకున్నాయండి. అది మొదటి విడతగా. ఇంకా ఎన్ని విడతలు ఉన్నాయో తెలియదు. జాబ్స్ నుంచి నిర్దాక్షిణ్యంగా తీసేయబడ్డ వాళ్ళందరూ 40-45 మధ్య ఉన్నవాళ్ళే. 10th లేదా అంతకంటే తక్కువ చదువుకున్న పిల్లలు ఉన్నవాళ్ళే. మహా అయితే ఇంటర్ చదువుతూ ఉండొచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే నడిసంద్రంలోని జీవిత నావ తుఫాన్లో చిక్కుకుంది. ఎక్కడ జరిగింది పొరపాటు? ఎందుకు ఇలా జరిగింది? అసలు తప్పెవరిది? దాదాపు మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఇతర సంపన్న దేశాలవే. అందులో ఎక్కువ భాగం అమెరికావే. గత 4 ఏళ్ల నుంచి అమెరికా ఒక వ్యాపారి చేతిలో ఉంది. జీవితం అంటే మంచి పేక ముక్కలు పట్టడం కాదు, పడిన ముక్కలతో ఆడటమే. ట్రంప్ ముక్క ఎప్పుడు పడుతుందో తెలియదు. ఒకవేళ పడినా ఎవడికి పడుతుందో తెలియదు. పడినవాడు షో చేస్తూ ఈ ఆట నాదే అంటాడు. అమెరికా చరిత్రలో అమెరికా ఆడుతున్న జోదం అనే పేకాటలో అందరికీ ట్రంప్ ముక్కలు పడ్డాయి. కానీ ఎవ్వడు షో చేయలేని పరిస్థితి. ఆడేవాళ్ళందరూ తేలుకొట్టిన దొంగల్లా ఉండిపోయారు. చివరికి ప్లేకాట క్లబ్ యాజమాన్యం తనకి రావాల్సింది రాబట్టుకుంది. పేకాట ఆడుతున్న వాళ్ళు బికారులై బయటకు వచ్చారు. అర్థమైంది అనుకుంటాను. ఆ పేకాట ఆడేవాళ్ళల్లో మనవాళ్ళు కూడా ఉన్నారని. ఇది నెంబర్ 1 పాయింట్ అండి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇకపోతే నెంబర్ 2 పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకోండి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకోండి, ఏ కార్పొరేషన్ జాబ్ అయినా తీసుకోండి, ప్రైవేటు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకోండి, చివరికి లిమిటెడ్ కంపెనీ అయినా సరే కొద్దో గొప్ప వీటన్నిటికీ చట్టభద్రత ఉంది. అకారణంగా తీసేస్తే లేదా పనిష్మెంట్ ఇస్తే లేబర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళచ్చు. కానీ మల్టీనేషనల్ కంపెనీల్లో జాబులు కేవలం వంటలో కరివేపాకు లాంటివి. సారం పిండిన తర్వాత బయట పడేయటమే. ఇప్పుడు అదే జరిగింది. ఈ సాఫ్ట్వేర్ జాబులకు చట్టభద్రత లేదు. అలా మొదటి విడతలో ఈ 12,000 మంది మెంటల్గా హార్డ్వేర్ అయ్యారు, కరివేపాకు ఆకులయ్యారు. హార్డ్వేర్ బ్రెయిన్స్తో క్రియేటివిటీని కోల్పోయారు. కుటుంబానికి దేశానికి ఉపయోగపడలేని రెండిటికి చెడ్డ రేవడయ్యారు. ఇతర దేశాల్లోనే ఉండిపోవాలనుకుంటే పూలమ్మిన చోటనే కట్టెలమ్మాలని పరిస్థితి ఏర్పడింది. కరోనా కఠోరంగా ఉన్న ఓపుగా ఒక తప్పని పరిస్థితి ఇది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇదొక స్లో పాయిజన్ అండి. తెలియకుండా చాప కింద నీరులా మన కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. మంచి ఉదాహరణ, రావణ వధ తర్వాత సగన్నాశనమైన లంక కూడా అందంగా కనపడిందిట మన లక్ష్మణస్వామికి. అన్నయ్య ఇక్కడే ఉండిపోదాం అన్నట్ట. అప్పుడు మన శ్రీరామచంద్రుడు, నాన్న జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని ఈ రాముల వారి వాక్కును విస్మరించాయి కొన్ని లక్షల భారతీయ సగటు కుటుంబాలు. ఎప్పటికైనా మన ఆశలు అడియాసలవుతాయి అన్న అవగాహన కూడా లేకుండా పిల్లల్లో విదేశీ వ్యామోహ బీజాలు నాటాయి. పిల్లలను అమెరికా లాంటి దేశాలకు పంపించాయి. తరిమేశాయి. అయోధ్య లాంటి మన భారతదేశాన్ని అందించిన విద్యను కూడా నువ్వు పట్టించుకోకుండా. నిష్కర్షగా చెప్పాలి అంటే మన పెరట్లోని కరివేపాకు మండిలోకి వెళ్ళిపోయింది. అంటే వ్యాపారి చేతిలోకి వెళ్ళిపోయింది, లేదు దళ్ళారి చేతిలోకి వెళ్ళిపోయింది. పిల్లల్ని తరిమేసిన లేదా అమ్మిన పెద్దలు కుటుంబ వ్యవస్థకు దర్పణమైన రామాయణాన్ని రాముణ్ణి కూడాను పట్టించుకొని సగటు స్వార్థపరులయ్యారు. ఇంకో ఉదాహరణ అండి, బక్క చిక్కిన కుక్కకు ఎట్టకేలకు ఏమాత్రం మాంసం లేని ఇంకో కుక్క ఎముక దొరికిందిట. వాసన చూసి అదే మంచి అవకాశమని ఆ ఎముకను తినడం ప్రారంభించిందిట. నోటెంబడి రక్తం కారుతూ ఉంటే అదే ఎముక రుచి అని భ్రమించి శరీరంలో ఉన్న రక్తాన్ని కోల్పోయి బలహీనపడి చివరికి చనిపోయిందిట. ఇక్కడ అన్యాయంగా బలైన శునకాలు ఎవరు? మీరే చెప్పాలి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన భారతదేశం మీద ఎన్నో దాడులు జరిగాయి. అద్భుతమైన వాంగ్మయం తగులబెట్టబడింది, పరభాష రుద్దబడింది, దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి,
పథకం ప్రకారం 13వ శతాబ్దం నుంచి ఇతర మతస్థుల దాడి ఎప్పటికీ జరుగుతూనే ఉంది. అయినా సరే మన భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోలేదు, నిలబెట్టుకుంది. అది మన భారతీయ సంస్కృతి, అది మన దేశం యొక్క గొప్పతనం. పురాణాల, ఇతిహాసాల, వేదాల, ఉపనిషత్తుల గొప్పతనం చదివితేగా మనం ఎవరన్నా చెబుతూ ఉంటే వింటేగా మనం. వీటన్నిటినీ విస్మరించి తరాలను సాఫ్ట్వేర్ అనే నెపంతో సముద్రాలను దాటించి సుదీర తీరాలకు చేర్చిన మనకి చివరికి ఏం జరిగింది? మోసము, దగ. గోడ కొట్టిన బంతిలా మళ్ళీ మన భారతావనికి పయనమవుతున్నాయి కొన్ని వేల కుటుంబాలు. నిన్ననే ఒక ఎన్ఆర్ఐ కుటుంబీకుడు, నా మిత్రుని కొడుకు, ఫోన్ చేసి మరీ మొరబెట్టుకున్నాడు. నిజంగా చెప్పాలి అంటే ఏడ్చాడండి. ఆయన ఆవేదన అతని మాటల్లోనే విందాం. అమెరికాకు వచ్చి 6 ఏళ్ళయింది అంకుల్. మంచి ఉద్యోగమే. రోజుకి 12 గంటలకి తక్కువ కాకుండా పనిచేశాను. ఒళ్ళు హోనం చేసుకున్నాను. కుటుంబ గౌరవాన్ని కూడా కోల్పోయాను అంకుల్. అయితే నాన్న చేసిన అప్పులు తీర్చాను, కుదవబెట్టిన అమ్మ గొలుసును విడిపించాను, పాత ఇంటిని బాగు చేయించాను, కొద్దో గొప్ప ఇంటి అవసరాలకు పంపాను. అమ్మ అనారోగ్యాన్ని ఆర్థికంగా ఆదుకున్నాను. అందుకని ఎక్స్ట్రా డ్యూటీలు చేశాను అంకుల్. తమ్ముడు చదువుకి ఆస్ట్రేలియా వెళ్ళటానికి సహాయపడ్డాను. చెల్లి పెళ్ళి ఖర్చు కూడాను భరించాను. నాకంటూ నేను చేసుకున్నది ఏమన్నా ఉంది అంటే కారు కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను అంకుల్. కాకపోతే ఈఎంఐలు కడుతున్నాను, ఇంకా చాలా సంవత్సరాలు కట్టాలి. ఉన్నట్టుండి పిడుగులాంటి వార్త, జాబు తీసేస్తున్నామంటూ 2 నెలలు నోటీస్ ఇచ్చారు. నేను చేసిన పొరపాటు ఏంటంటే ఇండియాలో నా మిత్రులకు ఈ విషయాన్ని చెప్పాను. ప్రస్తుతం వాళ్ళు మొహాలు చాటేస్తున్నారు. ఫోన్స్ కూడా నువ్వు ఎత్తట్లేదు. నాకంటే సీనియర్స్ కూడా ఇదే పరిస్థితి ఇక్కడ అంకుల్. వేరే ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇన్ని ఈఎంఐలు పెట్టుకుని ఇండియాకి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మళ్ళీ నాన్న పొలం అమ్మాలా, అమ్మ గొలుసుని తాకట్టు పెట్టాలా, అర్థం కావట్లేదు. సాఫ్ట్వేర్ తప్ప ఏమీ తెలియని నేను ఈ 42 ఏళ్ల వయసులో వేరే జాబు చేయలేని పరిస్థితి. ఇదండి అతని ఆవేదన. అతను ఇంకా ఇలా అన్నాడు, ఇప్పుడిప్పుడే దాచుకోవడం మొదలుపెట్టాను అంకుల్. ఈ సేవింగ్స్ ఇంకో 6 నెలలు వస్తాయి. జాబు రాకపోతే ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అని బేలగా వాపోయాడు నా ముందు. నేను ఏమీ చెప్పలేకపోయాను. రాత్రంతా నేను సీరియస్గా ఆలోచించాను, అసలు ఈ పరిస్థితికి కారణాలు ఏంటి అని. ఈ ఆలోచనలే ఈ వీడియోకి మూలమయ్యాయి. చైతన్య లాంటి కాలేజీల్లో చదివి చైతన్యం కోల్పోయిన వాళ్ళు, నాణ్యత కోసం నారాయణ కాలేజీల్లో చదివిన వాళ్ళు ఇలా అమెరికాలో చేరి ఆకాశంలోకి అభద్రతా భావంతో చూస్తూ అల్లాడిపోతున్న వారి సంఖ్య ఊహకందకుండా ఉందట. ఓ తల్లులు, ఓ మాతృమూర్తులు, ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయిలకి సాఫ్ట్వేర్ అల్లుళ్ళే కావాలా? ఆత్మస్థైర్యంతో స్వశక్తి మీద ఆధారపడి అమ్మా నాన్నలకు అండగా ఉండాలనే ఆదర్శంతో ఉండే అబ్బాయిలు అక్కర్లేదా? అమెరికా నుంచి అప్పులతో తిరిగి వచ్చిన అల్లుడిని, అమ్మాయిల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని ఆస్తులమ్మి ఆదుకోవాలనుకుంటున్నారా? చెప్పండి, మరి ఆలోచించండి. మెరుగు లాంటి కుర్రాళ్లను అమెరికాకి పంపి చివరికి ఏం సాధించారు, ఏం బావుకున్నారు అని మీ బంధువులు, మిత్రులు, చుట్టుపక్కల వాళ్ళు లోపల అనుకుంటూ ఉంటారు, కానీ బయటికి చెప్పరుగా. పెరుగుట విరుగుడు కొరకే అన్న సామెత రుజువు అయిన రోజు వచ్చేసిందేమో, ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందేమో అని అనుమానంగా ఉంది నాకు. మీరేమంటారో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం 65-70 ఏళ్ల వరకు యాక్టివ్గా పనిచేయగలిగిన మన శరీరము 40-45 ఏళ్లకే నిర్వీర్యమైపోతున్నది ఈ సాఫ్ట్వేర్ వల్ల. ఇక్కడున్న మెడికల్ టెక్నాలజీ కారణంగా 70 దాటిన వృద్ధులు
క్రమశిక్షణతో ఉండాలి. కానీ 70 ఏళ్ల వయసులో కూడాను అద్భుతాలు చేయొచ్చు ఎవరైనా, చేస్తున్న వాళ్ళు కూడాను ఉన్నారు. కానీ సాఫ్ట్వేర్ మాయలో పడిపోయి శరీరాన్ని మనసును ధ్వంసం చేసుకుని 45 ఏళ్లకే కుదులైపోతున్నారు, నిరాశలో కూరుకుపోతున్నారు. మన దేశంలోనే 15-20 ఏళ్ల క్రితమే చిన్నగా వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళు పోటీ ప్రపంచంలో నిలబడి అనుభవాన్ని గడించి ఆర్థిక స్వావలంబనను సాధించారు. 10 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. చిన్న చిన్న కంపెనీలకు సైతం తమ మేధస్సుతో వ్యాపారం చేస్తున్నారు. చదివిన చదువును విస్మరించలేదు, చదివిన తల్లిదండ్రులను విస్మరించలేదు, చదువు చెప్పిన ఆ గురువులని విస్మరించలేదు. పైగా చదవటానికి నెలవైన బడిని ఆదుకున్నారు. ఇది కదా మాతృణం తీర్చుకోవటం అంటే, ఇది కదా కృతజ్ఞత అంటే, ఇది కదా దేశం ఎడల ప్రేమ అంటే. సముద్రాలు దాటిన వాళ్ళు కృతజ్ఞులు, దాటించిన వాళ్ళు అంతకంటే కృతజ్ఞులు. Ingratitude has to suffer one day, my dear friends, and it is suffering now. మా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి, మా కోడలు సాఫ్ట్వేరే అని గొప్పలు పోయారే. ఇప్పుడు పోండి మరి. తిన్నది ఫలము, వదిలినది మలము, ఉపయోగము లేదు బలము అన్నాడు భావకుడు. అదే నిజమైందిగా. ఇప్పుడు విదేశీ మోహం వ్యాపారంగా మారితే నష్టాలు కష్టాలు కూడా వస్తాయిగా, భరించాలిగా, తప్పదుగా. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే తిని, ఇక్కడే విసర్జించిన వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఐఎమ్ సారీ దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఇండియా అన్నవాళ్ళు నాకు తెలుసు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెట్టిన వాళ్ళు తెలుసు. అంత్యక్రియలకి రాని వాళ్ళను చూసాం మనం. ఇది జీవితమా? ఇది మానవత్వమా? ఇది కృతజ్ఞత? ఇంకా రాయొచ్చండి, కానీ రాయను. ఎందుకంటే అనవసరం. చివరిగా ఒక్క మాట అండి. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఎండమావి, సాఫ్ట్వేర్ గాల్లో దీపం, సాఫ్ట్వేర్ తుమ్మితే ఊడిపోయే ముక్కు, సాఫ్ట్వేర్ క్షణిక స్వర్గం. ఆడపిల్లల వయసు దాటిపోకముందే ఆలోచించండి. ఉత్సాహంతో ఉరకలు వేసే యువత ఉంది. ఆత్మస్థైర్యంతో తొణికిసలాడే యవ్వనవంతులు ఉన్నారు. సాఫ్ట్వేర్ 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 అంటూ కలలు కనద్దు, కూనిరాగాలు తీయద్దు, సన్నాయి నొక్కులు నొక్కద్దు. పిల్లలకి మేమున్నామన్న భరోసానివ్వండి. వాళ్ళ ఆశలకు మీ అనుభవాన్ని జోడించండి. మానవతా విలువల్ని కాపాడండి. కుటుంబ వ్యవస్థని నిలబెట్టండి. అంతా మీ చేతిలోనే ఉంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ మదర్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఇదండి వీడియోలోని సంగతి. ఆవేశంగా రాసిన మాట వాస్తవమే. ఎందుకంటే ఉన్న పరిస్థితిని యథాతథంగా నిజాయితీగా మనం ఒప్పుకోకపోతే ఎలాగండి? అందుకనే సమాజం గురించి, మానవ సంబంధాల గురించి ఆలోచిస్తున్న నేను కొంచెం ఆవేశించాల్సి వచ్చింది. కొంతమందికి నచ్చదండి నేను చెప్పిన విషయాలు, కానీ తప్పదండి, రాసేసాను. విమర్శించాలి అనుకుంటే విమర్శించండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను కదా చివరిలో. ప్రశంసించాలి అనుకుంటే మీ ఇష్టం అండి, అంతా మీ చేతిలోనే ఉంది. కానీ ఒక్కొక్కసారి వాస్తవాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే మనం మన పిల్లలకి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడాను న్యాయం చేసిన వాళ్ళం అవుతామండి. ఒక జీవితం నిజంగా జీవించాలి అని అనుకుంటే, ఒక అర్థవంతమైన జీవితం జీవించాలనుకుంటే కొద్ది గొప్ప నిజాయితీగా ఆలోచించాలండి. మనం ఆలోచించకపోతే అపరాధ భావన మనల్ని తొలిచివేస్తూ ఉంటుంది కడ వరకు. కాబట్టి ఆలోచించండి. ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. ఎప్పటిలాగే చెప్తూ ఉంటాను కదా, నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. కామెంట్ బాక్స్లో మీ ఇష్టం
మీ ఇష్టం. మీ అంతరంగాన్ని ఆవిష్కరించండి. ఇకపోతే నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.